ఈరోజు మునగ చెట్లు ప్లాంటేషన్ చేస్తున్నాం మా పెరట్లోనే. వాటికి సంబంధించిన మొక్కలు హనుమాన్ జంక్షన్ నుంచి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. యాక్చువల్గా మొక్కలు కాదు అవి, మేము గింజల కోసం ప్రయత్నించినాం, హైబ్రిడ్ సీడ్ కోసం. సీడ్ దొరకలేదు. ఏంటంటే వాళ్ళ ఊర్లో హనుమాన్ జంక్షన్లో ఎక్కువ ఈ మునగ చెట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచే కొన్ని కొమ్మలు తీసుకొచ్చినాం. కొమ్మలు వాళ్ళే తీసుకొచ్చారు, కొమ్మలు అవి బతుకుతాయి అని చెప్పారు. అందుకే వాటిని ప్లాంటేషన్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఇప్పుడు అది ఒక్కొక్క కొమ్మ వచ్చి 2 ఫీట్లు ఉంది. ఒక ఫీటు గొయ్యి తవ్వుకొని ఆ అడుగు లోతులో కొమ్మ పెట్టి ఒక అడుగు బయట ఉండేటట్లు దీన్ని ప్లాంటేషన్ చేయాలనేసి అంటే అలాగే స్టార్ట్ చేసిన దీని వర్క్. నేను ఒక్కడనే మొత్తం గోతులన్నీ తవ్వేసుకుంటాను. ప్రతిదీ గోతులు తవ్వేసుకొని వాటిని పెట్టాలని చెప్పి అనుకున్నాం. ఇది బాగా డ్రై అయిపోయి అసలు తెగట్లేదు. ఇయో ఒక గొయ్యి అయితే మంచిగానే వచ్చింది, రెండో గొయ్యి ఒక జాండ తవ్వంగానే ఫుల్ హార్డ్ అయిపోయింది. చేతికి బొగ్గలు కూడా వచ్చినాయి, అంత హార్డ్ అయిపోయింది అది. అందుకనే ఆ తవ్విన కాడికి నీళ్లు పోసేసి 1 గంట సేపు వదిలేసిన తర్వాత అది నానిన తర్వాత మనం ఎట్లా అంటే అట్లా మళ్ళీ తవ్వుకొనేసి మళ్ళీ తీసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అట్లా ఈ 2 గోతులు అయితే తవ్వటం ఆ పని పూర్తయిపోయింది. ఈ దొండ చెట్లు చూసినారా, ఇంతకుముందు వీడియో చేసిన దొండ పందిరి అనేసి, ఇగో అదే ఈ పందిరి. ఇప్పుడైతే మనం వేసిన పందిరి ఇప్పుడు ఫుల్గా మొత్తం ఆ పందిరంతా పాకేసింది దొండ చెట్టు. కాయలు కూడా మస్తు కాస్తున్నాయి. అసలు దానికైతే ఎలాంటి ఎరువు కానీ ఎలాంటి పురుగు మందు కానీ ఇంతవరకు స్ప్రే చేయలేదు. అయినా కానీ మంచిగా కాస్తున్నాయి కాయలు భూమిలో ఉన్న బలానికి. ఇగో వీటిలల్లో ఇప్పుడు పశువుల ఆగిన పెంట తీసుకొని వచ్చిన పశువుల ఎరువు వాటిని ఆ గోతులల్లో వేసేస్తున్నా. మొత్తం 6 కొమ్మలు అలాగే 6 గోతులు తీసుకున్నాం. 4గిటికి పని కంప్లీట్ అయిపోయింది. ఈ స్టార్టింగ్ ఇది వీటికి వేసేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. వీటికి ఇందాక మనం వాటర్ పోసి చూపించింది కదా, ఆ గోతులు కూడా ఎరువు వేసేసుకుంటే మనకి ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీటిలల్లో వాటర్ పోసేయాలి. వీటన్నిటిలల్లో వాటర్ పోసేసుకొని వాటిని కొద్దిసేపు వదిలేసినామంటే అవి నానతాయి. మొత్తం మట్టి అంతా నాని మంచి లూజ్గా అయిపోతుంది. మనం మొక్క తొందరగా బతకడానికి, తొందరగా ఏరు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే అదే ప్రాసెస్ చేసేసిన. ఇక్కడ కూడా వాటర్ పోసే ఉంచిన, ఇది ఆల్రెడీ చెప్పిన కదా హార్డ్ అయిపోయిందని. దీన్ని కొంచెం తవ్వి మళ్ళీ మనం వేయాలి. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ మునగ కొమ్మలు తీసుకొని రావాలి. నాకు ఆ కొమ్మలే వస్తుంది పొద్దాక. ఆ మొక్కలే వస్తుంది, ఆ కొమ్మలు తీసుకొచ్చి మీకు ఆ కొమ్మలు ఎట్లున్నాయో మీకు చూపెడతా ఒకసారి. ఇదే మా బ్యాక్ సైడ్ మొత్తం చుట్టూ మొక్కలే ఉంటాయి అన్నీ. ఇంకా మొక్కలు చాలా వేయాలి. ఇగో ఈ బస్తాలోనే ఉన్నాయి ఆ మునగ మొక్కలు, ఆ కొమ్మలు. అక్కడి నుంచి ఇట్లా తీసుకొచ్చారు. ఇవే మొత్తం 6 కర్రలు. మీకైతే 2 చూపిస్తున్నా, అన్నీ ఇవే సైజు, ఇదేలా ఉన్నాయి మొత్తం. వీటిని మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేయాలి పోయి. ఇదే మా బ్యాక్ ఏరియా మొత్తం పెరడు. మొక్కలు వీటిలల్లో చాలా మొక్కలు పెంచుదామని చెప్పి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి స్టార్ట్ చేసిన. దొండ చెట్టు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అది మనకి ప్రజెంట్ దాని కాయలు కూడా వస్తున్నాయి మన చేతికి. వాటిని మనం తింటున్నాం. మా వాళ్ళకు కొంతమందికి కూడా ఇచ్చినాం. ఇందులో ఒకటి వేయాలి, ఆ తర్వాత అందులో ఒకటి వేయాలి. పొరపాటున నేను చూసుకోకుండా దాన్ని రివర్స్లో వేసేసా. అయ్యో, ఇప్పుడు దాన్ని తీసి మళ్ళీ దాన్ని తిప్పి ఆ కొమ్మలు పైకి ఉండాలి, కానీ నేను రాంగ్ వేసేసిన. ఇప్పుడు వాటిని పక్క పెట్టాలి. అగో ఇలా పెట్టేసేయాలి. అది మొత్తం వాటర్ పోసిన తర్వాత మంచిగా నానింది. అసలు పెడితే అలా దిగిపోయింది మంచిగా అది. అవి 2 మొత్తం ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేద్దాం. ఆ మట్టి మొత్తం చుట్టూ పోసేసుకోవాలి మంచిగా. మొత్తం ఇదంతా మట్టి, దాంట్లో తవ్వంగా వచ్చిన మట్టి మొత్తం చుట్టూ గట్టిగా పోసేసుకొని మంచిగా నొక్కుంటే ఆ మొక్క అనేది మంచిగా తొందరగా బతకడానికి అవకాశం ఉంటుంది. లోపలికి అనేది లూజ్ అనేది ఉండొద్దు, మొక్క చుట్టూ గట్టిగా ఉండాలి. అట్లానే మరీ గట్టిగా నొక్కొద్దు, మధ్యస్థంగా ఉండాలి. మొక్క చుట్టూ ఏరు పోసుకోవడానికి అవకాశం ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ విధంగా దీన్ని ప్లాంటేషన్ చేసుకోవాలి మునగ కొమ్మల్ని. ఇది ఒక స్టెప్, ఇది అయిపోయింది. నేనైతే ఇట్లా వాళ్ళు మనకు చెప్పారు ఇట్లా చేయమని. మనం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఇట్లా చేసేది.
వాళ్ళు చెప్పినట్టే చేసా. ఇది ఇంకొక పాదు, దీన్ని కూడా అదే విధంగా చేద్దాం. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా లోపలికల్లా పెట్టేసుకొని అది కదలకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ కొమ్మలు ఇరగకుండా మనం ప్లాంటేషన్ చేయాలి. వీటిని అసలు ఇరిగినాయి అంటే ఇవి అసలు మళ్ళీ పని చేయదు. మళ్ళీ యథాస్థానానికి మనం వాటిని పారేసుకోవటం తప్ప ఏం చేసేది లేదు. ఇరగకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మునగాకు కొమ్మలు అనేవి చాలా పెలిసి ఉంటాయి, గట్టిగా తగిలితే పడిగి ఇరిగిపోతాయి దెబ్బకాయి. అంత జాగ్రత్తగా చేసుకోవాలి. చుట్టూ వాటికి అసలు కొమ్మకి ఏమాత్రం కూడా తగలకుండా జాగ్రత్తగా వాటిని నొక్కోవాలి. ఈ గడ్డంతా ఉంది ఏంటనుకుంటున్నారా, కానీ ఆ గడ్డికి గడ్డి మందు కొడితే మళ్ళీ మొక్కలు ఎదగవన్న ఉద్దేశంతో నేను గడ్డి మందు సాధారణంగా ఎప్పుడో స్టార్టింగ్లో కొట్టాను, వర్షాకాలం మళ్ళీ కొట్టలేదు, అందుకని లైట్గా గడ్డి ఉంది. ఇప్పుడు మనం వేసిన మొక్కలకి వాటర్ అయితే పోసుకోవాలి. పైన లోపల ఆల్రెడీ కొన్ని పోసినాం కదా, పైన పొడి మట్టి ఉంటుంది కాబట్టి వాటికి కూడా మనం కొన్ని వాటర్ పోయాలి, దానికి దీనికి. అలాగే మిగతా వాటి అన్నిటికి కూడా వాటర్ పోయాలి, మిగతా 6 మొక్కలకి. వీటికి ఒక చిట్కా ఉంది. ఇవి ఏంటంటే మనం ఇప్పుడు ఈ మొక్కలు వేసినాం కదా, ఈ మొక్కలు బతకడానికి ఒకటి భూమి లోపల తేమ ఉండాలి, ఇంకోటి చెట్టు మీద కూడా ఆ మొక్క మీద కూడా తేమ ఉండాలి. ఎందుకంటే అవి మొక్కలు కదా, కొమ్మలు కదా, ఆరిపోకుండా ఉండటానికి మనకి ఖచ్చితంగా తేమ అనేది ఉండాలి. దానికోసమనే మీ ఒక టిప్ ఫాలో అయిను. ఏంటంటే పచ్చి పేడ ఉంటుంది కదా, ఆ పేడను తీసుకొచ్చి ఇప్పుడు వీటిని పెట్టబోతున్నాం. చూడండి అది ఎలా పెడతాను. ఇప్పుడు ముందైతే మిగతా వాటిని అన్నిటి మీకు చూపిస్తా అవి ఎలా ఉన్నాయో. ఇగో ఇవి ముందు ప్లాంటేషన్ చేసినాయి, అంటే ఇదే రోజు ముందు చేసా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో. వీటి పని అయిపోయింది. ఇవి అన్నిటికీ వాటర్ పోయటం జరిగింది. వీటికి కొన్నిటికి వాటర్ పోసినా కొన్నిటికి పోయలేదు. వీటన్నిటిని చూడండి ఒకసారి ఎట్లుంది. ఇవి అన్నీ ఒకటే సైజు, ఒకటే హైట్, సేమ్ సైజులో కట్ చేసుకొని తీసుకొచ్చిన అవి. ఇప్పుడు నెక్స్ట్ మనం వీటికి పచ్చి పెండ, అప్పుడే మనం పశువులది దగ్గర నుంచి తీసుకొచ్చిన పచ్చి పెండ గట్టిగా పిసికేసి మనం ఇప్పుడు వాటికి పెట్టాలి. ఇది ఈ విధంగా ఆ కొమ్మల పైన ఎగురుల మీద పెడితే పైన కొమ్మ అనేది ఆరిపోకుండా ఉండి చెట్టు తొందరగా బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది. చెట్టు అనేది అసలు చచ్చిపోకుండా ఎక్కువ 99% జర్మినేషన్ అనేది అది బతకడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ అనేది ఫాలో అవటం జరిగింది. ఈ మెథడ్ మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకుముందు మీరు ఈ విధంగా ఎప్పుడైనా కొమ్మల్ని పెట్టి మునగాకుల్లో కొమ్మల ద్వారా మీరు ఎప్పుడైనా ఇట్లా కొమ్మలు పెట్టి ప్లాంటేషన్ చేశారా? ఎవరైనా ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు 100% దీని గురించి తెలీదు. కానీ చెప్పిన వాళ్ళు మనకి ఎలా చెప్పారో అదే విధంగా దీన్ని మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి కొమ్మకి ఒక ముద్ద తీసుకొని, పెండ ముద్ద తీసుకొని దాని పైన గట్టిగా అది అతికేటట్టు మనం ఆ ముద్ద పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే ఏంటంటే అది కొమ్మ కింద తడి ఉంటుంది, పైన తడి ఉంటుంది. బేసిక్గా కొమ్మ అనేది ఆరిపోకుండా ఉండి బతకడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ పెండ ముద్దలు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని కొమ్మలకి అదే మెథడ్ ఫాలో చేసాను. నేను అన్నిటికీ అదే రకంగా పెండ తీసుకొచ్చి మొత్తానికి పెట్టేసిన. ఇంకొకటి పెట్టేస్తే మనకి ఇంకొక 2 ఉన్నాయి, ఆ రెండింటికి పెట్టేస్తే మనకి ఈ పెండ పెట్టడం అనే ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇది ఆ విధంగా గట్టిగా నొక్కోవాలి. ఎందుకంటే అది కొమ్మ కదులుతుంది చూడండి, అట్లా కదలకుండా చుట్టూ గట్టిగా ఉంచుకొని అది పెట్టుకుంటే లోపలికి అనేది ఎయిర్ అనేది పోకూడదు, గట్టిగా ఉండాలి. కొమ్మ గట్టిగా ఉంటే అది కొమ్మ బతకటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట. అందుకని నేను ఆ విధంగా చేసిన. ఈ మొక్కలు మనం ప్లాంటేషన్ చేసే మొక్కలు బ్రతకడానికి కనీసం ఎట్లేదన్నా ఒక 1 month టైం పడుతుంది. ఇవి తిరిగి ఎగురొచ్చిన తర్వాత ఇవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తా. ఎట్లున్నాయి అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపెడతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం చేసిన ఈ ఫస్ట్ స్టెప్ మనని ఏ విధంగా ముందుకు జరుగుతుందో